ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన అంజిరెడ్డి, మల్కా కొమరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తెరాస పార్టీ అభ్యర్థిని పెట్టడానికే భయపడిందని, అధికార కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రజాసేవకు దూరంగా ఉండే వ్యక్తి అని, నరేందర్ రెడ్డి విద్యా సంస్థలోని విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా నేడు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. కరోనా కష్టకాలంలోని కూడా విద్యార్థులను ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేయించాడని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి ప్రజాసేవలోని అనునిత్యం పరితపించేటటువంటి నాయకుడని, స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మందికి అండగా నిలిచారని, ప్రశ్నించే గొంతుకను తప్పకుండా గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని అసెంబ్లీ కన్వీనర్ మాతా సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షులు మెకిలేన్ విజేందర్, కదలాపూర్ మండలం అధ్యక్షులు మల్యాల మారుతి గౌడ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ కు రక్తం తాగి ఇన్ని రోజు ఫీజు రూపంలో ఎంత వసూలు చేశాడనే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు, చదువుకున్న వ్యక్తికి తెలుసు. ఆల్పోర్స్ కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఏవైతే మన తెలంగాణలో హామీలు ఇచ్చిందో హామీలని తొంగలో తొక్కి మళ్ళీ ఓటు అడిగే హక్కు కోల్పోయింది. ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉన్న పార్టీ కనుక మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా అందరికీ కోరుతూ మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి మరి ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. మండల కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి మన పట్టభద్రుల అభ్యర్థిగా చిన్నమైల అంజిరెడ్డి గారు, అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నిరంతరం కృషి చేస్తూ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతోటి అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ చిన్నమైల అంజిరెడ్డి గారు నిరుద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నిరుద్యోగుల కోసం ప్రశ్నించే వ్యక్తి కావాలని, టీచర్సు సమస్యల పోరాడే వ్యక్తి కావాలని మల్కా కొమరయ్య గారికి మన టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ఓటు వేసి గెలిపించాలని ఓటర్లందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ, రాష్ట్రంలో అటు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేరు, మరి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి పెట్టినటువంటి వారు ఎట్లున్నారు, మరి బీజేపీ అభ్యర్థులు ఎట్లున్నారో మీరందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రజల రక్తం తాగే వాళ్ళు కావన్నా, మరి ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావన్నా మీరు ఓటర్స్ నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మంచి అనేది అంజిరెడ్డి గారికి పెట్టిన పేరు, కొమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి మరి వాళ్ళు అనేక సామాజిక సేవలు మరి విస్తృతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు. అక్కడ సంగారెడ్డిలో కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు కానీ, మరి స్కూళ్ళలో బెంచీలు కానీ, మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ అనేకంగా ఎంతోమందికి పేదవారికి అందించినటువంటి వ్యక్తి అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఏ విధంగా ఓటరు అడుగుతారని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీ నుండి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఏదైతే వాళ్ళు ట్రస్ట్ పెట్టి చాలామందికి పేదలకు మరియు విద్యార్థులకు అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి. కరోనా కష్టకాలంలో కూడా కనీసం పిల్లల ఫీజులు వసూలు చేయడంలో కర్కశత్వంగా అందరి దగ్గర ముక్కు పిండి వసూలు చేసినాడు. కానీ అదే విద్యార్థుల నుండి ఈరోజు ఓటు అడుగుతున్నాడు. కాబట్టి విద్యార్థులందరూ మరియు గ్రాడ్యుయేట్స్ అందరూ
అతనికి ఓటు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటిస్తే మండలిలో పోరాడడానికి అంజిరెడ్డి గారు ఉంటారు.